ఈ లిక్కర్ కేసుకు సంబంధించి సో మిథున్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది ఇప్పటికే చాలామంది అరెస్ట్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు A4గా ఉన్నారు మిథున్ రెడ్డి గారు. నెక్స్ట్ ఆయన నెంబర్ 2 అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి ఈ అరెస్టులను ఎలా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ముందుగా ఈహటి ప్రేక్షకులకి మీకు సార్ న్యూస్ కొత్తగా చూసేవాళ్ళకి కానీ లేకపోతే కొత్తదనం ఏమీ లేదు న్యూస్గానే ఉంటాయి అనుకునే వాళ్ళకి నాదొక చిన్న విన్నపం మీ ద్వారా. సార్ భారత రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలుగా మారుతున్న నేపథ్యం ఇది. ఎందుకో డెమోక్రసీ నడపాల్సిన పద్ధతిలో నడపకుండా ఒకవైపు బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేస్తామనే క్రమంలో ఎక్కడ ఏం జరుగుతుందో అనుమానాలు రాకుండా వచ్చి ఉన్నట్టుగా చేస్తున్న ఒక నైజం అట్టు కనపడుతూ ఉంది. రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి అనే ఆ ముగ్గురో లేకపోతే ఆ నలుగురో మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేసే రాజకీయాలని ఈ పద్ధతిని ఎంచుకున్నారు. సో ఇది నాకు తెలిసి అంటే రాజకీయాలని చూసేవాళ్ళకి కానీ లేకపోతే వినేవాళ్ళకి కానీ ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణం. జుగుప్సాకరమైన వాతావరణం ఎందుకంటున్నానంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మిత్ర వైరుధ్యంతోనే ఉండాలి కానీ శత్రు వైరుధ్యంతో ఉండకూడదు. ఉండకూడదు. దట్ ఈస్ ది minimum and maximum concept of the federal system of Indian constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు కేంద్రంతో స్టేట్ తోటి కేంద్రం ఈ రెండు రోజు కొట్టుకునే వాతావరణం కాదు. అట్లనే పాలకపక్షం ప్రతిపక్షం ఈ రెండు శత్రువులు కాదు. ఇవి సమాజం పట్ల నీకు ఎంత ప్రేమ ఉంది, ఎంత బాధ్యత ఉంది అనేదాన్ని పోటీపడి చూపించాల్సిన దాన్ని సమాజాన్ని నేను ఈ విధంగా బెదిరించగలను, వ్యవస్థల్ని నాశనం చేయగలను, లేకపోతే నాకు నచ్చకపోతే ఎక్కడి దాకైనా వెళ్ళి తీసేయండి. సాక్ష్యాలు ఉంటాయా లేవా, లేకపోతే దొరుకుతాయి లేవా, అది లేటర్ స్టేజ్. బట్ వాట్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్లో ఏం జరుగుతూ ఉంది? అందుకే ఈ కక్షపూరిత రాజకీయాలు విషమయం అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిని గురించి అప్పుడప్పుడు మాట్లాడాలన్నా నాలాంటికి ఇబ్బంది పడుతున్నా సరే, పాలకపక్షానికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కూటమికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తన వీరమల్లు సినిమా సందర్భంగా అసలు ఎవరికి భయపడేది లేదు, బెదిరిస్తే బెదిరిపోతాం. అసలు మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారు? మీరు అధికారంలో ఉన్నారు. బెదిరిస్తే బెదిరిపోతాం అని అంటే అసలు మీరు బెదిరిపోమని మిగతా వాళ్ళు ఎవరు చెప్పారు? అసలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు అంటారు? అసలు అధికారంలో ఉన్నవాళ్ళు అసలు అంతెత్తున ఎందుకు బెదిరిపోతున్నారు? ఇది క్వశ్చన్ వస్తూ ఉంటుంది చూస్తే. అంటే క్లియర్ కట్గా కాస్త మనం మిర్రర్ని తిప్పుకుంటూ డిగ్రీస్ లోపలికి వెళ్ళిపోతే ఈ పాలిటిక్స్ వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో అసలు నువ్వు మొత్తం నేనే సమాజాన్ని మార్చడానికి పుట్టాను, ఎలా సంపద సృష్టించాలన్న వ్యక్తి నిన్న అచ్చెన్నాయుడు గారు ఏమో ఏమంటున్నాడంటే అసలు ఆడవాళ్ళు చేసిన ప్రామిసుల వల్ల ఈ రాష్ట్రాన్ని అమ్మినా సరే ఆ హామీలు తీరవన్నట్టు పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకి ఒక గందరగోళం ఏర్పడిపోయి ఈ గందరగోళాన్ని ప్రజలు తెలుసుకొని, అంటే నేను సామాన్య మానవుడు కూడా అర్థం అవడం కోసం మాత్రమే నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నా. ఏదో నా వైపు తిప్పుకొని లేకపోతే ప్రతిపక్షం వైపు తిప్పుకొని మా పార్టీ వైపు తిప్పుకొని మాట్లాడే క్రమం కూడా కాదు. అసలు మీకు ది రైట్ వేరెన్ ది పీపుల్ హ్యాస్ గివెన్ టు యూ, అంటే అది కూటమి అనండి లేకపోతే మూడు పార్టీలు అనండి ఇంకోటే ఉండే, టు డూ గవర్నెన్స్, నాట్ టు డూ టింకరింగ్ విత్ ది సొసైటీ. సొసైటీ తోటి టింకరింగ్ చేయడం కోసం కాదు మీకు పవర్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా మీ స్టోరీ మీరు రాసుకొని మీ పాత్రలు మీరు పెట్టి ఎవడడుగుతాడో చూద్దాం అన్నట్టుగా మీరు ఒకటి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయొచ్చు అనుకుంటే ఎన్ని రోజులు పెడతారు లోపల? దానికి మా వాళ్ళు కూడా చాలామంది కూడా పెడతారు, కమాన్ వీఆర్ రెడీ అంటే. ఏంటిది? ఏమైనా కబడ్డీ జస్ట్ ఆడుకొని పోయేదా లేకపోతే సమాజంలో సేవ చేయడానికి వచ్చామా? నేను ఐఎమ్ వెరీ సీరియస్ ఆఫ్ దిస్ ట్రెండింగ్ నౌ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ టెలింగ్ యూ. ప్రతిపక్షాన్ని ఎలా మీరు చూడాలో అది లేకుండా, ప్రతిపక్షం నీకు శత్రువు అయిపోతే
ప్రతిపక్షం నిన్ను ఎప్పుడు శత్రువుగా చూడటం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లు కానీ లేకపోతే తను అప్పుడప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు లేకపోతే కార్యకర్తలకు ఇబ్బందులు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలు జగన్ వైపు వస్తుంటే మీరు ఏం చేయాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో ప్రజలు తిప్పుకోండి. దట్ యూ కెన్ డూ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. బట్ ప్రజలు జగన్ వైపు పరిగెత్తున్నారు కాబట్టి జగన్ని ప్రజల్ని భయపెట్టాలి. ఓకే, జగన్ని భయపెడతారు అనుకుందాం, భయపెడతాడా? మీకేం చరిత్ర మీరు చదువుకోలేదా? 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? జగన్ని బెదిరించాలనుకున్న రాజకీయ పార్టీ ఈరోజు ఏమైందో తెలియట్లేదా? ఆ రోజు కూడా మీరు వెనక నుంచున్నారుగా, ఈరోజు మీరు ఫ్రంట్ పేజ్లోకి వచ్చారు. కాబట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో అసలు నాకు తెలిసి ప్లేస్ ఉండకూడదు.